Hi guys, welcome back to one more new vlog, Lekha Sreenu's Diaries. సో గైస్ ఇప్పుడే జస్ట్ మా హబీ అయితే ఆఫీస్కి వెళ్ళారు. తను ఆఫీస్కి వెళ్తున్నారనేసి ఇంకా నేను బయటకు వచ్చి చూస్తే సడన్గా క్లైమేట్ అంతా అయితే చేంజ్ అయింది. ఇంకా అప్పుడే మా హబీ అయితే అన్నారనమాట, మేమమ్మ వెళ్ళేసి బట్టలన్నీ తీసుకొని వచ్చి వర్షం పడినట్టుగా ఉంది అనేసి. బట్ నేనైతే ఒక 10 మినిట్ ఆగి తీసుకొని వద్దాం అనుకున్నాం, కానీ అంతలోకి వర్షం అయితే చాలా గట్టిగా స్టార్ట్ అయ్యింది. ఇంకా బట్టలన్నీ అయితే తీసుకొని వచ్చేసాను. వర్షం కూడా అయితే చాలా గట్టిగా పడుతుంది. ఇంకా మా జై అయితే హాయిగా పడుకుని ఉన్నాడు. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా ఈ రోజైతే కొంచెం లేట్గానే లెగుస్తాడు మా జై. ఇంకా వర్షం పడుతుంది కదా, ఏదైనా వేడివేడిగా చేసుకొని తినాలని అయితే ఉంటుంది. సో ఓన్లీ నా కోసము ఏం చేసుకొని అనేసి అనుకుంటూ ఇంకా మళ్ళీ నేను మా హబీకి అయితే ఫోన్ చేశాను. అయితే తను అన్నారు, ఓకే బేవమ్మ చేయి, నేను కూడా వస్తాను ఇంకా అనేసి. అయితే అందుకే అని అయితే ఈరోజైతే నేను సూపీ మ్యాగీ చేస్తున్నాను. మేబీ నేను మ్యాగీ తినేసి ఒక 3 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. సో ఇంకా ఈరోజు చేస్తున్నాను అనమాట మ్యాగీ. ఈ మధ్య నేను చాలా హెల్త్ కాన్షియస్ తీసుకుంటున్నాను. సో అందుకే అని ఇంకా మ్యాగీ అవి అయితే అసలు తినట్లేదు. నూడిల్స్ అవి చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి, బట్ మ్యాగీ అయితే అసలు తినట్లేదు అనమాట. సో ఈ మంత్ గ్రోసరీకి వెళ్ళినప్పుడైతే మా హబీ తీసుకొని వచ్చారు మ్యాగీ. సో అందుకే అని ఇంకా ఎలాగో వర్షం కూడా పడుతుంది కదా, అయితే సూపీ మ్యాగీ చేసుకుందాం అనుకొని ఇంకా సూపీ మ్యాగీకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ క్యాండిల్ లైట్ చాలా బాగుంది కదా. సో ఈ క్యాండిల్ లైట్ మా యానివర్సరీకి డెకరేషన్కి తీసుకొని వచ్చాను. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో ఈ టైంలోని మ్యాగీ కొంచెం స్పైసీగా సూపీగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం చాలా ఇష్టం. బట్ మా హబ్బీకి అయితే సూపీ మ్యాగీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో బట్ ఈరోజు నాకు నచ్చినట్టుగా అయితే చేస్తున్నాను కాబట్టి అయితే తను ఓకే అన్నారనమాట. తనకి కాల్ చేశాను కదా, సో అప్పుడే నేను అడిగేసాను అనమాట, సూపీ మ్యాగీ చేస్తాను తింటావా ఏంటి అంటే ఓకే అనేసి అయితే అన్నారు. సో సూప్కి కావాల్సింది వెజెస్ అన్నీ ఫ్రిడ్జ్ నుంచి తీసి అయితే కట్ చేసుకున్నాను. బట్ గార్లిక్ చాప్ చేయడం అయితే మర్చిపోయాను. మళ్ళీ గార్లిక్ కూడా చాప్ చేసి అయితే తీసుకున్నాను. సూప్కి మంచి ఫ్లేవర్ రావాలంటే అదైతే గార్లిక్తోనే వస్తుంది. గార్లిక్ లేకుండా సూప్ అసలు టేస్ట్ కూడా ఉండదు. సో ఇంకా గార్లిక్ అయితే చాప్ చేసి తీసుకున్నాను. ఇంకా ఈ సూపీ మ్యాగీ అయితే ఓన్లీ నా కోసమే ఇంకా మా హబీ కోసమే చేస్తున్నాను. ఎందుకంటే మా జైకి అయితే మ్యాగీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా జై అయితే మ్యాగీకి జంక్ ఫుడ్ అంటాడనమాట. సో యాక్చువల్లీ పేరెంట్స్ చెప్పాలి కిడ్స్కి జంక్ ఫుడ్ ఇది తినకూడదు అది తినకూడదు. సో అలాంటిది మా జై మాకు చెప్తాడు, ఈ మమ్మ ఇది తినకూడదు, ఇది జంక్ ఫుడ్. నిజంగా గైస్ మేము కూడా మ్యాగీ అయితే అసలు టచ్ చేయము. నూడిల్స్ అలా చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మంత్కి 1 టైం అలా. ఇంకా నేను సూపీ మ్యాగీ ఎలా చేస్తున్నానంటే, ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్డ్ గార్లిక్ ఇంకా చాప్డ్ వెజెస్ అన్నీ వేసి 2-3 మినిట్స్ లైట్గా సాటెడ్ చేసుకున్నాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా బ్లాక్ పెప్పర్ అండ్ టేస్ట్కి అకార్డింగ్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ లైట్గా సాటెడ్ చేసుకున్నాను వెజెస్ అన్నిటికీ. తర్వాత ఒక 5 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకప్పుడు వెజెస్ ఒక 60% కుక్ అయిన తర్వాత అయితే మ్యాగీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మా జై కూడా పడుకొని అయితే లెగిసిపోయాడు. Soupy Maggie తింటావా? Soupy Maggie खाएगा बोला? No, it's junk food. Chicken rice खाएगा? Yes, healthy food. I love you Nana. I love you बाबू. Chocolate खाएगा? Junk food. Yes, good boy. Wallet chocolate. Mattu wallet. Chocolate double chicken mattu wallet. ఇంకా మా జై పడుకొని లేచి వచ్చిన తర్వాత నేను మా జైకి అడిగాను, జై మ్యాగీ తింటావా అంటే వద్దు, మ్యాగీ జంక్ ఫుడ్. చికెన్ రైస్ అంటే ఓకే, చికెన్ రైస్ హెల్తీ ఫుడ్, అయితే చికెన్ రైస్ తింటాను. చాక్లెట్ తింటావా అంటే వద్దు, చాక్లెట్ కూడా వద్దు, చాక్లెట్ అంతా పారి అనేసి అయితే అంటున్నాడు అనమాట. ఇంకప్పుడు వెజెస్ 60% కుక్ అయిన తర్వాత నేను 2 ప్యాకెట్స్ చిన్నవి మ్యాగీ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు వెజెస్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, సో అది క్రంచీగా టేస్ట్ వస్తుంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట సూప్కి. ఇంకా వెజెస్కి ఉన్న పచ్చి టేస్ట్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట సూప్లోనే అయితే. సో అందుకే అని నేను 100% అయితే వెజెస్ అయితే కుక్ చేసుకోను. ఇంకా లాస్ట్లోని మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా నా సూపీ మ్యాగీ రెడీ అయిన వరకు మా అవి తను కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి.
ఇంకా అప్పుడు వేడివేడిగా సూపీ మ్యాగీ అయితే సర్వ్ చేసుకుంటాను. సో, నా కోసము, మా హబ్బీ కోసం అయితే సర్వ్ చేస్తున్నాను. సో, అందుకే అని ఇంకొకసారి అయితే మా జైకి అడిగాననమాట. తింటావా జై అంటే, వద్దు నేను తినను మ్యాగీ అనేసి. ఇంకా మేము తిన్నప్పుడైతే మా జైకి పెట్టినాకే ట్రై చేశాను కానీ, మా జై అయితే తినలేదు. ఐ మీన్ ఏదైనా మేము తిన్నా మా జైకి అయితే పెడతాము. సో, అలాగే పెట్టడానికి ట్రై చేశాను కానీ తినలేదు. సో, నేను మా హబ్బీ అయితే తినేసాక ఇంకా మళ్ళీ మా హబ్బీకి ఫోన్ వస్తే తనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు మా జైకి అయితే నేను ఫుడ్ పెట్టేస్తాను. డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే మా జైది ఇలాగే ఉంటుందన్నమాట. పడుకొని లెగిసిన వెంటనే ఫస్ట్ కొంచెంసేపు ఆడుకుంటాడు. బట్ ఈరోజైతే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మా జై అయితే బయటికి వెళ్ళడానికి అవ్వలేదు ఆడుకోవడానికి. ఇంకా లేట్‌గా కూడా కొంచెం లెగిసాడనమాట ఈరోజు ఈవినింగ్. సో, అందుకే అని ఇంకా ఫస్ట్ మా జైకి ఫుడ్ పెట్టేసి ఇంకా చదివించడానికి కూర్చోబెడతాను. ఇంకొక 3 డేస్‌లోనైతే మా జైకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ టైం మా జై ఎగ్జామ్ ఇచ్చినప్పుడైతే అన్ని సబ్జెక్ట్స్‌లోనైతే ఏ ప్లస్ అనేసి అయితే వచ్చాయి. మ్యామ్ కూడా అయితే అన్నిట్లోనే ఎక్సలెంట్ అనేసి అయితే పెట్టిందనమాట. సో, ఇంకా అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఈసారి మార్క్స్ అయితే మంచిగా రావాలి కదా! ఇంకా మా జైకి ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంకా రెడీ అయిపోయాడు. ఇంకా అప్పుడు చదువుకోవడానికైతే కూర్చుంటాడు. సో, మా జైకి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ అయితే ముందుగానే నేను చేయించేస్తాను. ఇంకా ఎగ్జామ్స్‌కి 1 వీక్ ముందు నుంచి అయితే నేను టెస్ట్ తీసుకుంటాను. ఇంకా మా జైది అయితే అన్ని సబ్జెక్ట్ రివిజన్స్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నాకైతే మా జై ఎగ్జామ్స్ కోసం అయితే నాకైతే అసలు టెన్షన్ కూడా లేదు ఇంకా. Baba Black, everyone know. Yes, the black boat. One for the mutton, one for the bear. For the little pulley, Johnny. Good boy, Johnny Johnny at Papa. Johnny at Papa. Eating sugar, no Papa. Daddy, no Papa. Open a mouth. Good boy. Bit of you got check. Yeah. ఇంకా ఇలా మా జైకి చదివించిన తర్వాత ఈవినింగ్ తీసాను కదా, సో ఆ బట్టలన్నీ తీసి ఇంకా ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు నైట్ అయితే డిన్నర్ కూడా అయితే నేను ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసిన రోజు అయితే ఇంకా నైట్ అయితే డిన్నర్కి అయితే ఏం ప్రిపేర్ చేయను. ఆఫ్టర్నూన్ లంచ్ టైమే ఎక్కువగా ప్రిపేర్ చేసేస్తానమాట నైట్కి సరిపోయినట్టుగా. ఇంకా గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ అవుతుంది. బాయ్ బాయ్ గైస్.